సమంత వివాహం తరువాత తనను ఉద్దేశించి పెడుతున్న పోస్టులన్నీ తెగ వైరల్గా మారాయి. నిన్న పూనం కౌర్ పోస్ట్, ఈరోజు సమంత పర్సనల్ స్టైలిస్ట్ అయిన సద్నా సింగ్ చేసిన పోస్ట్. వివాహం తర్వాత సమంత తన ఎక్స్ ఖాతాలో మ్యారేజ్ ఫొటోస్ని అప్లోడ్ చేసింది కదా. ఆ తర్వాత ఈ సద్నా సింగ్ సమంతని అన్ఫాలో చేసింది. అన్ఫాలో చేసి ఇన్స్టా స్టోరీ ఏం పెట్టింది అంటే, బాధితురాలిగా విలన్ చాలా బాగా నటించింది అని పోస్ట్ చేసింది. దీంతో పాటు ఒక వీడియోని కూడా పోస్ట్ చేసింది ఏఐ ఫొటోస్తో. ఎగ్జాక్ట్గా నిన్నటి నుంచి నా రియాక్షన్ ఇదే అంటూ. ఈ పోస్టుపై నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఏమైంది వీళ్ళందరికీ? సమంతతో చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు కదా, నాగ చైతన్యతో విడిపోయినప్పుడు కూడా చాలా సపోర్ట్ చేశారు కదా, మరెందుకు ఇప్పుడు ఇలా తయారయ్యారు అంటూ కొంతమంది. ఇప్పటికైనా తెలుసుకున్నారు ఎవరు విలన్ అని మరికొంతమంది. ఇలా రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఇక నిన్న పూనం కౌర్ చేసిన పోస్ట్ కూడా వీటన్నింటికి ఊతమిచ్చే విధంగానే ఉంది. ఆమె ఏం మాట్లాడింది అంటే, ఒక ఇల్లు కూలగొట్టి నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావు బ్యాడ్ అని చెప్పి కమెంట్ చేసింది. ఈ పోస్ట్ డైరెక్ట్గా సమంతను ఉద్దేశించి ఆమె పెట్టలేదు, కానీ నెటిజన్స్ మాత్రం అది సమంతను ఉద్దేశించిందే అని చెప్పి చర్చించుకుంటున్నారు. ఇక ఈ రోజు ఉదయం నుంచి నాగ చైతన్యకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయిపోతుంది. ఆ వీడియోలో యాంకర్తో నాగ చైతన్య ఒక ప్రశ్నకి సమాధానంగా చెప్తాడన్నమాట. ఒక రిలేషన్ని బ్రేక్ చేసుకునే ముందు నేను 1000 సార్లు ఆలోచించాను. ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్తోనే ఇక కలిసి ఉండలేము అని చెప్పే విడిపోయాము. కానీ మీడియా ఎందుకని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతోంది, అదేదో పెద్ద క్రైమ్ అయినట్టు, అందులో నేను క్రిమినల్ అన్నట్లుగా పోర్ట్రే చేస్తున్నారు. ఇదంతా రాంగ్, అందుకే నేను స్పందించదలుచుకోలేదు. దీనికి ఎవరైనా ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఈ వార్తలు రాసే వాళ్లే పెట్టాలి, కానీ నేను తిరిగి స్పందిస్తే దాని మీద ఇంకా పెద్ద కథలు అల్లేస్తారు అంటూ నాగ చైతన్య మాట్లాడిన మాటల్ని, ఆ వీడియోని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు.